ఆయనకేం పర్వాలేదు కదా డాక్టర్ గారు? ఆ భార్యాభర్తల ముఖం చూస్తేనే జబ్బులని పోతాయి పిచ్చిదా. మీరు పొరపాటు పడుతున్నారు. మీ ఇద్దరం భార్యాభర్తలం కాదు. నాకింకా పెళ్లి కాలేదు. మీ ఇద్దరిని చూస్తే అలా అనిపించింది డాక్టర్. ఏమనుకోకండి. పర్వాలేదు రండి. రాధ, ఇక నుంచి పేషెంట్స్ ఉన్నప్పుడు నా పక్కన డ్యూటీని లక్ష్మి చేయమను. ఏం డాక్టర్, వాళ్ళు అలా అన్నారని నేను బాధపడ్డానన్నా? దారిన అన్న చెల్లెలు పోతున్న భార్యాభర్తలంటుంది ఈ లోకం. అంత మాత్రాన్ని ఇద్దరూ కలిసి నడవకూడదని ఎక్కడుంది? అన్నా చెల్లెల మధ్య అభిమానం ఉండొచ్చు గానీ ఆరాధన ఉండదు రాధ. ఐ అడోర్ యు. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో మురళి, ఏమిటి ఇలా వచ్చావు? కాలేజీ లేదా? ఉంది డాక్టర్, ఈ రోజే రీఓపెన్ చేస్తున్నారు. రాధ హాస్పిటల్కి వచ్చి లేట్గా వస్తానండి, చెప్పెళ్ళడానికి వచ్చాను. వస్తాను డాక్టర్. కాలేజ్కేగా? అవును. నేను అటే వెళ్తున్నాను. ఐ విల్ డ్రాప్ యు. కమ్ ఆన్. మురళి వస్తా. వచ్చాడ్రా పెద్ద హీరో, వాడితో మంచోడు అనిపించుకోవాలని పెద్ద పోజు. అది కాదురా, తిరిగి ఏదో రీతిలో సహాయం పొందవచ్చని. మర్యాదగా మాట్లాడరా, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తారు? మీ సిస్టర్స్ ఏమన్నా గొడవ చేస్తే మీకు ఎలా ఉంటుంది? అబ్బా బయలుదేరాడండి పెద్ద సంఘ సంస్కర్త. ముందు నీ ఇంటి సంగతి చూడు. పెళ్లి పెటాకులు లేకుండా ఆ డాక్టర్ పెట్టి తిరిగే రాధ విషయం ఆలోచించు. వాళ్ళు ప్రేమ జీవులు, పెళ్లి ప్రసక్తే లేదు. మగాడు ఏదైపోయి డాక్టర్ గురించి చెప్పరా? మీ ఇంట్లో ఆర్దాన్ని అదుపులో పెట్టుకోరా, పోరా. డాక్టర్. మురళి, ఏమిటి అలా ఉన్నావు? మొహనా గాయం ఏమిటి? నర్స్, ఈ గాయానికి మందు అక్కర్లేదు డాక్టర్. నా గుండెల్లో మండుతున్న గాయానికి మందు వేయండి. ఏమిటి మురళి వింతగా మాట్లాడుతున్నావు? అవును, మీకు వింతగానే ఉంటుంది. కానీ మీ గురించి నేను విన్న మాటలు, పడిన మాటలు అంతకన్నా వింతగా ఉన్నాయి. ఏం విన్నావు? డాక్టర్, ఏమీ తెలియనట్టు మీ రోగుల దగ్గర నటించినట్టు నా దగ్గర నటించకండి. నేనేం చిన్నపిల్లండి కాదు. నీ ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు. అవును, ఎందుకు అర్థమవుతుంది? ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మనసే మీకుంటే రాధకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు? రాధకు నేను అన్యాయం చేశానా? కాకపోతే మరేమిటి, ఇన్నేళ్లుగా ఒక ఆడదాన్ని నమ్మించి ఆవిడతో ప్రేమ కలాపాలు జరుపుతూ కనీసం ఆవిడ మెడలో ఒక పసుపు తాడు కట్టాలన్న ఆలోచన కూడా లేకుండా పెద్ద మనుషులు చలామణి అవుతున్నారు. రాధతో నాకు ప్రేమ కలాపాల కాదా? ఆమెకు మీకు ఏ సంబంధం లేదా? మీరు ఆమెను ప్రేమించడం లేదా? మళ్ళీ ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి, మీరు రాధని ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమించారు, కానీ పెళ్లాడే ధైర్యం, సంస్కారం మీకు లేదు, అంతేనా? మీలాంటి వారికి డిగ్రీలు ఒక శవానికి అలంకారాలు. మీరొక డాక్టర్ అనుకున్నాను, కానీ పెద్ద యాక్టర్ అని ఇప్పుడే తెలుసుకుని మిస్టర్ చక్రవర్తి. డాక్టర్, డాక్టర్, ఏమిటలా ఉన్నారు? ఎలా ఉన్నాను? ఏదో పోగొట్టుకునే వాళ్ళ బాధపడుతున్నారు. పోగొట్టుకున్నాను. ఏమి డాక్టర్? మనసు. మీరు మనసు లేకుండా వైద్యం చేస్తున్నారంటే మేము ఎలా నమ్ముతాం డాక్టర్? వ్యక్తిగా నా మనసు పోయిందన్నానే గానీ
డాక్టర్గా నా మనసు పోయిందలేదే. రాధా, డాక్టర్, మీకు కావాల్సింది రెండు మనసులు కాదు, మీరు ప్రేమించిన మనిషిని మరిపించే మరో మనిషి. అదంత తేలిక కాదు రాధా. అయితే నా బ్రతుకుని తేలిక చేయదలుచుకున్నారా? రాధా, అవును డాక్టర్, నేను మనశ్శాంతితో తలెత్తుకు తిరగాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి. ఓఎస్, తప్పకుండా చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు? నువ్వు నీ భర్తతో సుఖంగా కాపురం చేస్తున్నప్పుడు.